మహాభారత యుద్ధంలో చాలామంది యోధులున్నారు. కొందరు ధర్మం వైపు ఉన్నారు, కొందరు అధర్మం వైపు ఉన్నారు. మహాభారతంలో ధర్మాధర్మాలను పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా మహాభారతంలో గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే. అదేంటి, ఆయన దేవుడు కదా అంటారా? అవునండి, దేవుడే. అయితే అర్జునుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరమహాముని అంశ. మరి కర్ణుడు సహస్రకవచుడు అనే రాక్షసాంశ. అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు, కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు. అర్జునుడు నీతిగా యుద్ధం చేస్తే కర్ణుడు దుర్బుద్ధితో యుద్ధం చేశాడు. అంతా బాగానే ఉంటే సమస్య ఎక్కడ? సమస్య మన మెదడులో. మీరు అడిగినా అడగకపోయినా ఒక 2 సలహాలు ఇస్తా. మొదటిది, మహాభారతం చదవకుండా సినిమాల్లో సీరియల్స్లో చూసి ఇదే నిజం అని వాగకండి. ఇంకా రెండవది, ఎవరు గొప్ప అన్న వాదన వదిలేసి ముందు ఎవరు ఏంటి, వ్యాస భారతంలో ఏముంది అనేది తెలుసుకోవడం మొదలుపెట్టండి.